ఇంకోటి ఏంటంటే ఇక చూడ్రి, ఇప్పుడు ఇదంతా కోర్టులో ఉంది. ఎట్లా ప్రాసెస్? అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్లును గవర్నర్ అసెంట్కు పంపి, గవర్నర్ రాష్ట్రపతికి పంపి, రాష్ట్రపతి పార్లమెంటుకు పంపి, పార్లమెంటు దాన్ని అమెండ్మెంట్ చేసి ఆ బిల్లును అమెండ్మెంట్ చేసి 9th షెడ్యూల్లో పెడితే అప్పుడు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు వస్తాయి. ఇది ప్రాసెస్. ఇది చేయకుండా ఇది గవర్నర్ దగ్గర ఇచ్చిపెట్టి వచ్చి గవర్నర్ను మీద ఒత్తిడి చేయకుండా పార్లమెంట్ను స్తంభింపజేయకుండా దొంగ దీక్షలు దొంగ నాటకాలతో రేవంత్ రెడ్డి ఆడినటువంటి డ్రామా ఏదైతే ఉందో ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతులు ఏముందయ్యా అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో 3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు దాన్న ఏడి 3 పిల్లలు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో ఎక్కువగా ఉన్నారు. అవునా? మరి 3 పిల్లల నిబంధన అంటే 2 పిల్లల నిబంధన, సారీ 2 పిల్లల నిబంధన ఎత్తేయాలి. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి 2 పిల్లల నిబంధన ఎత్తేయాలి. 2 పిల్లలు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఇప్పుడు అవకాశం లేదు. ఉండాలి, 2 పిల్లలు మాత్రమే ఉండాలనేటువంటి నిబంధన ఉంది. ఈ నిబంధన ఎత్తేస్తందుకు హైకోర్టుకు పోవాల్సిన పని లేదు, పార్లమెంట్ ఆమోదం అక్కర్లేదు, లేకపోతే గవర్నరు ఆమోదం అంతకంటే అక్కర్లేదు. సింపుల్గా ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి, ఇప్పుడు తెచ్చినటువంటి జీవో అసలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రూరల్ ఏరియాల్లో పోటీ చేసేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సర్పంచులకు 2 పిల్లల నిబంధన గతంలో పెట్టుకున్నాం. ఆ 2 పిల్లల నిబంధనను ఎత్తేస్తున్నామంటే ఇప్పుడు 50% పోటీ చేసేటువంటి బీసీలు 60% మంది పోటీ చేస్తారు. అప్పుడు అంటే ఒక 10% మంది పెరుగుతారు. ఈజీగా పెరిగేది చేస్తలేడు చూడ్రి. ఈయన చేతులున్న పని చేయకుండా చేతుల లేనిది మనల్ని కోర్టు కాడ ఇరికిచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద గ్రూప్ 1 ఉద్యోగాలను 172 ఉద్యోగాలను అప్పనంగా వాళ్ళ కులాల గట్టబెట్టిండు. ఆడ నిన్న శిల్పకళా వేదికలో అవి ఇచ్చుకుంటా దిగుతా ఉన్నాడు. ఏక్ నంబర్ చోర్ గవర్నమెంట్ ఇది. కాబట్టి రేవంత్ రెడ్డిని బీసీల ద్రోహిగా ప్రకటించుకోవచ్చా? అవును, రేవంత్ బీసీల ద్రోహి అని 186% మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. అందుకోసమే ఒక్క బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రభుత్వం ఉంటే ఈ అన్నిటిని ఖతం చేయొచ్చు, వీటన్నిటిని ఖతం చేయొచ్చు. నీ గ్రూప్ 1 ఉద్యోగాల విషయంలో కానీ, నీ ఈడబ్ల్యూఎస్ మోసాల విషయంలో కానీ, ఈ మంత్రులు కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి వీళ్ళందరినీ కూడా ఒకే ఒక్క పెన్నుపోటుతో ఖతం చేయొచ్చు వీళ్ళని. అసలు కథ వాడుంది. మనం రోడ్డెక్కి ధర్నాలు చేస్తేనో లేకపోతే రాస్తారోకోలు చేస్తేనే తీరది. ఇది ఓట్ల రూపంలోకి ఈ యుద్ధం మారాలి. ఈ ఓట్ల రూపంలోకి మారాలంటే ఈ బీసీల ప్రజల కోసం ఒక పార్టీ ఉండాలి. ఆ పార్టీయే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఆ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారానే వీళ్ళ ఆగడాలన్నింటినీ చెక్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికి కూడా నేను చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఒకటే, ప్రజలారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఆషామాషిగా పుట్టిన పార్టీ కాదు. ఇది ఆత్మగౌరవాల మధ్య పుట్టిన పార్టీ, ఇది ఆవేదనల మధ్య పుట్టినటువంటి పార్టీ. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది మన పార్టీ, మన మంచిని కోరేటువంటి పార్టీ. అవి గాంధీ భవన్ అయినా, బీఆర్ఎస్ పార్టీ గడి అయినా, లేకపోతే బీజేపీ ఆఫీస్ భవన్ అయినా ఇవి మనవి కావు, ఇవి మన కిరాయిన్లే ఎప్పటికైనా. అందుకోసమే జై టీఆర్పీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన బీసీల పార్టీ, మన వెనుకబడిన తరగతుల పార్టీ, మన ఎస్సీ ఎస్టీ సోదరులను మన గుండెల్లో పెట్టుకొని ముందుకు పోయేటువంటి పార్టీ. అందుకే 2028లో బీసీ ముఖ్యమంత్రి రావాల్సిందే, ఈ అన్ని ఆగడాలకు చెక్ పెట్టాల్సిందే. ఇదొక్కటే మార్గం, మన ముందు ఇంకా ఏ మార్గము లేదు, ఏ మార్గం మనం ముంగట్లేదు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, రేవంత్ రెడ్డిని బీసీల ద్రోహిగా ప్రకటించుకోవచ్చా అంటే అవును, రేవంత్ రెడ్డి బీసీల ద్రోహి అని 185% మంది అభిప్రాయపడ్డారు. జరిగిన కార్యక్రమం ఇది.
మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.